వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మైలవరంలో వైసీపీ జెండా పీకేశారా అని చెప్పి కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. సో మైలవరంలో వైసీపీ జెండా పీకేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మైలవరంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది ఈ రోజున. అందుకే గతంలో ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు కానీ, అంతకుముందు మైలవరం టికెట్ ఆశించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు కానీ, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తిరుమలరావు లాంటి వాళ్ళు కానీ, ఈరోజు ఎవరు కూడా మైలవరంలో వైసీపీ అధినేతకు అందుబాటులోకి లేని పరిస్థితి ఉంది. అందుకే ఎలాగైతే గన్నవరంలో వైసీపీ ఆఫీస్ క్లోజ్ అయిందో, ఎలా అయితే గుడివాడలో వైసీపీ ఆఫీస్ క్లోజ్ చేసి అక్కడ టీడీపీ జెండా ఎగిరిందో, అలాగే ఈరోజు మైలవరంలో పూర్తిగా వైసీపీ నిర్వీర్యం అయిపోయిందనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎందుకంటే అందుకు కారణం, మేజర్ కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మైలవరం మీద చేసిన మైలవరం అనేక ప్రయోగాలు, కొన్ని ఎక్స్పెరిమెంట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి మైలవరం మీద చేస్తూ వచ్చారు. అందుకే ఈరోజు మైలవరం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక బూమరాంగ్ అయింది. సో మనం చూసినట్లయితే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పుకోవాలి. ఈ రోజు వైసీపీ మైలవరంలో ఆ పార్టీ సిచ్యువేషన్ కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. గతంలో మనం చూసినట్లయితే పర్టికులర్లీ రాష్ట్ర విజయం తర్వాత 14 ఎన్నికల్లో అక్కడి నుంచి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది దేవినేని ఉమా ఫ్యామిలీకి. సో గతంలో ఇబ్రహీంపట్నం తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన మైలవరం వైపు మళ్ళడం జరిగింది, నందిగామ నుంచి. సో ఆ తర్వాత చూసినట్లయితే 14 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అవడమే కాదు, ఆయన జలవనరుల శాఖ మంత్రిగా అతి కీలక బాధ్యతలు కూడా చేపట్టారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీలో అంత స్థాయి కలిగిన వ్యక్తిగా కూడా దేవినేని ఉమాకు ఆ దశలో పేరుంది. 14 to 19 పీరియడ్ వరకు ఆ స్థాయిలో. ఇక అక్కడ దేవినేని ఉమా లాంటి ఒక సాలిడ్ కార్యకర్త, టీడీపీ కార్యకర్త ఆయన ముందు నేత కంటే మంత్రి కంటే, అలాంటి కార్యకర్తకు చెక్ పెట్టాలి అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఒక సాలిడ్ గా ఉన్న నేతని ఫోకస్ పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అందుకే 14 ఎన్నికలు యాక్చువల్గా పెడన్ నుంచి ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన జోగి రమేష్ తీసుకొని వచ్చి మైలవరంలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మైలవరంలో దేవినేని ఉమా లాంటి వాళ్ళ చరిష్మా ముందు, ఆయన సీనియారిటీ ముందు పెడన్ నుంచి జోగి రమేష్, పెడన్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన మైలవరంలో పోటీ చేసిన జోగి రమేష్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే 19 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి సో జోగి రమేష్ మళ్ళీ తిరిగి పెడన్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా దేవినేని ఉమాకు చెక్ పెట్టాలి అంటే అక్కడ ఒక సాలిడ్ గా ఉన్న నేత తనకు కావాలి, అది కూడా కమ్మ సామాజిక వర్గ నేత మాత్రమే కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజున ఏదైతే దేవినేని ఉమా కారణంగా అక్కడ సఫికేషన్, ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్న వసంత నాగేశ్వరరావు కొడుకైన వసంత కృష్ణప్రసాద్ వైసీపీ జెండా ఒప్పుకోవడం జరిగింది తన తండ్రితో పాటు. దెన్ వసంత కృష్ణప్రసాద్కి జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ కేటాయించారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, సో అప్పటికి ప్రభుత్వం మీద స్థానికంగా వచ్చిన ఒక వ్యతిరేకతమైన కావచ్చు. ఈ క్రమంలోనే మైలవరం నుంచి ఆ రోజున దేవినేని ఉమా ఓడిపోయినారు. అండ్ దెన్ ఏదైతే వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. దాన్ని గెలిచిన తర్వాత కృష్ణా జిల్లా మంత్రివర్గ సమీకరణాల ఈక్వేషన్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానికి మంత్రి పదవి దక్కింది, సివిల్ సప్లైస్. అయితే 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆయన ఎవరినైతే వసంత కృష్ణప్రసాద్ని ఏదైతే కొడాలి నానిని పక్కన పెట్టారు, బట్ వసంత కృష్ణప్రసాద్కి ఆ పదవి ఇస్తారని చర్చ జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ఫోకస్ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఆల్మోస్ట్ 3 మంత్రి పదవులు, పేర్ని నాని అండ్ దెన్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి 3 పదవులు ఆ రోజు ఊడిపోయాయి. బట్ ఎవరిని కూడా మళ్ళీ తిరిగి అదే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి అంతగా ప్రయారిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా నుంచి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు, అనేక రకాలుగా అవమానాలు పాలవుతూ వచ్చారు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అండ్ దెన్ పెడన్ నుంచి రెండోసారి ఎక్స్పెన్షన్ లో భాగంగా పెడన్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ కి మంత్రి పదవి దక్కింది. జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ గతంలో మైలవరం మూలాలు ఉన్నాయి కాబట్టి ఆయన మైలవరం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ వచ్చారు. మైలవరంలో అనేక సార్లు ఇన్వాల్వ్ అవుతూ పార్టీ కార్యక్రమాల్లో వసంత కృష్ణప్రసాద్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళ అనుచరులు రోడ్డును పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు తనకు అవమానం జరుగుతోంది, ప్రోటోకాల్ ఇష్యూస్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ ఎన్నోసార్లు వసంత కృష్ణప్రసాద్ తన బాధని జగన్ ముందు పెట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి వసంత కృష్ణప్రసాద్ లైట్ తీసుకున్నారు. చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఏకైక హిస్టరీ జోగి రమేష్ ఉంది కాబట్టి ఆ హిస్టరీ అనేది జగన్మోహన్ రెడ్డి చాలా పెద్దదిగా కనిపించింది వసంత కృష్ణప్రసాద్ ముందు. అందుకే ఎన్నోసార్లు వసంత వాయిస్ లైట్ తీసుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వసంత నాగేశ్వరరావుతో సహా వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. పార్టీలో ఉండి కూడా తమ వ్యతిరేక వాయిస్ వినిపించారు. తీరా ఎన్నికల సమయానికి ఇక ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులతో మొత్తం తనకి ఏం జరిగిందని పోసగుచ్చినట్టు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. తను ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్నాను, చంద్రబాబు తిట్టాలంటే తను తిట్టలేను అని చెప్పి ఆయన వెంటనే ఆ పార్టీకి రిజైన్ చేసి టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేసి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుచున్నారు.
ఇక్కడ మనం చూస్తే ఆయన కోసం దేవినేని ఉమాను కన్విన్స్ చేసి మరి చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్ కూడా హామీ ఇచ్చున్నారు దేవినేని ఉమాకు. సో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కోసం దేవినేని ఉమా కూడా తన భవిష్యత్తును కూడా సాక్రిఫైస్ చేసి ఈ రోజున పార్టీ కోసం నిలబడ్డారు. ప్రచార బాధ్యతలు కూడా తీసుకున్నారు ఆయన మొన్నటి ఎన్నికల్లో. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు మైలవరంలో వైసీపీ తరఫున లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. తిరుపతికి టికెట్ ఇస్తే అసలు అప్పుడు దాకా కూడా అసలు ఆ తిరుపతి అనే వ్యక్తి ఎవరికి తెలియని కూడా తెలియదు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా కూడా ఆయన ఒక మగాడు మొనగాడు అంటూ కూడా చాలా సీరియస్గా ప్రచారం చేసింది. అలాంటి సిచ్యువేషన్లో మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోయింది. ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ తిరుపతి అనే అతను ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే 3 రకాల ఇష్యూస్ ఈరోజు వైఎస్ఆర్సీపీ అక్కడ భూస్థాపితం కావడానికి కారణమయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక నమ్మకం టికెట్ ఇస్తే ఆయన అక్కడ లేరు. ఇప్పుడు పార్టీని చూసుకునే పరిస్థితుల్లో లేరు ఆయన. సో అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరించాం మొన్నటి వరకు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ హ్యాండ్స్ అప్ అనే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో ఆయన ఫోకస్ లేదు ఆయన మీద. ఇక రెండో వైపు చూస్తే జోగి రమేష్ ఆ టికెట్ ఆశించున్నారు. అలాంటి వాడికి అక్కడ టికెట్ ఇచ్చినా మొన్న అక్కడే ఇన్ఛార్జి ఓడిపోయిన ఇన్ఛార్జి కన్నా నిలబడేవాడు. అలాంటి జోగి రమేష్ని తీసుకెళ్లి ఎక్కడో పెన్నూరులో పడేశారు జగన్మోహన్ రెడ్డి, పెడను కూడా కాకుండా. సో అటు జోగి రమేష్ కూడా ఈరోజు వచ్చి మైలవరం మీద నీకేం సంబంధం లేదు మైలవరంతో అని చెప్పడం జరిగింది. అలాంటి జోగి రమేష్ వచ్చి ఈరోజు మైలవరం మీద ఫోకస్ పెట్టే సిచ్యువేషన్ అంతకన్నా లేదు. ఇక వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నోసార్లు తన బాధని చెప్తున్నాం అనుకుండా ఆయన లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం అంత స్ట్రాంగ్గా నిలబడిన వసంతం. సో ఈరోజు ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలో ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నారు ఈ రోజున. సో అలా ముగ్గురిని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ విపరీతమైన ప్రయోగం చేయడం కారణంగా ఈ ముగ్గురు కూడా పార్టీ నుంచి దూరమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా తనను ఎదిరించి మరీ బయటకు వెళ్ళిన వసంత్ ఈరోజు ఏకంగా అక్కడ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రతిపక్షంలో ఉంటేనే అక్కడ వసంత్ తనకు తిరుగులేదు అన్నట్టు వ్యవహరించారు చాలాసార్లు టీడీపీలో ఉన్న సమయంలో కూడా. అలాంటిది ఈ రోజున ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్న, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు టీడీపీ నుంచి. టీడీపీ అధికారంలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డిను లక్ష్య పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. అందుకే ఈరోజు ఆల్మోస్ట్ మైలవరంలో వైసీపీ జెండా పీకేసినట్లే అనే చర్చ జరుగుతోంది. అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన ప్రయోగమే ఆ పార్టీకి ఒక సెట్ బ్యాక్గా మారింది అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ అనుకో. ఇక వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నోసార్లు తన బాధని చెప్తున్నాం అనుకుండా ఆయన లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం అంత స్ట్రాంగ్గా నిలబడిన వసంతం. సో ఈరోజు ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలో ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నారు ఈ రోజున. సో అలా ముగ్గురిని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ విపరీతమైన ప్రయోగం చేయడం కారణంగా ఈ ముగ్గురు కూడా పార్టీ నుంచి దూరమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా తనను ఎదిరించి మరీ బయటకు వెళ్ళిన వసంత్ ఈరోజు ఏకంగా అక్కడ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ప్రతిపక్షంలో ఉంటేనే అక్కడ వసంత్ తనకు తిరుగులేదు అన్నట్టు వ్యవహరించారు చాలాసార్లు టీడీపీలో ఉన్న సమయంలో కూడా. అలాంటిది ఈ రోజున ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు మొన్న, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు టీడీపీ నుంచి. టీడీపీ అధికారంలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డిను లక్ష్య పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. అందుకే ఈరోజు ఆల్మోస్ట్ మైలవరంలో వైసీపీ జెండా పీకేసినట్లే అనే చర్చ జరుగుతోంది. అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడం ఒక ఎత్తు అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన ప్రయోగమే ఆ పార్టీకి ఒక సెట్ బ్యాక్గా మారింది అనేది స్థానికంగా నడుస్తున్న చర్చ అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.